అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు పగటి కలలు కనడం ఎప్పుడు మానేస్తారో అప్పుడు రాష్ట్రం బాగుపడుతుందండి. ఇంతకుముందు 95 నుంచి 2000 వరకు Y2K ప్రాబ్లం, ఇంకోటి అది టెక్నాలజికల్ రెవల్యూషన్ జరిగిందండి. అప్పుడు సాఫ్ట్వేర్ అన్నది బాగా బలం పుంజుకుంటుంది. అప్పుడు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం, చంద్రబాబు నాయుడు చేసుకున్న అదృష్టం, రామారావు చేసుకున్న దురదృష్టం. రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చినాడు. అప్పుడు ఐటీ వస్తుంది కాబట్టి ఐటీకి నేనే తాతను తండ్రిని అని చెప్పుకున్నాడు. చంద్రబాబు లేకపోయినా Y2K ప్రాబ్లం ఉంది. చంద్రబాబు లేకపోయినా మైక్రోసాఫ్ట్, గూగుల్ అవన్నీ వాళ్ళ పనులు అవి చేసుకుంటూ వెళ్తున్నాయి. అప్పుడు ఎక్కువగా ఐటీ జాబ్స్ క్రియేషన్ జరిగాయి. 2004 వరకు కూడా చంద్రబాబు ఉన్నంత వరకు కూడా ఐటీకి అది మంచి రెవల్యూషనరీ టైం. అది అంటే ఏది ఇండస్ట్రియల్ రెవల్యూషను, గ్రీన్ రెవల్యూషను, ఐటీ రెవల్యూషను, టెక్నాలజికల్ రెవల్యూషన్ ఇట్లా. సో అప్పుడు దాన్ని నేనే చేశా అని ఊదరగొట్టుకుంటూ ఇక వద్దులేని ఇంకా ఎన్నిసార్లు చెప్పినా అది ఇంకా పాడిందే పాడరా పాసిపల్ల దాసిరి అని ఇంకా ఆయన చెప్పుకొని క్రెడిట్ ఇంకా తీసుకున్నాడు. సో అక్కడ అతను చేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాడు, అంతకంటే ఏం లేదు. ఎప్పుడైతే ఈ భూమి వచ్చిందో ఆ హైటెక్ సిటీ చుట్టూ, హైటెక్ సిటీ అంటే అదేం సిటీ కాదండి, ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్ చుట్టూ భూములన్నీ కొనుక్కొని పెట్టుకున్నాడు. ఈయన జేబేరి వాళ్ళ మనుషులు అందరు కొనుక్కొని పెట్టుకున్నారు. ఒక మీటింగ్లో తనే అన్నాడు, నేను ఇంతకుముందు కూడా ప్లే చేసి చూపించా, కడాన ₹1,00,000 నేను కొన్న భూమి కడాన 30 కోట్లకు నేనే అమ్ముకున్నాను అని. కడాన అనేది చిత్తూరు స్లాంగు. మరి ఆ ₹1,00,000 అమ్మినోడు వాడి ఎరిపప్ప. ఇప్పుడు సేమ్ ఇంకా 25 ఏళ్ళు అయినా కానీ ఇంకా నేనే హైదరాబాద్కు నేనే, సికింద్రాబాద్కు నేనే అని ఊదరగొట్టుకోవడం తప్ప ఏం చేసింది లేదు. ఇప్పుడు మళ్ళా అదే పాత మళ్ళీ పాడుతున్నాడు. ఒకసారి చంద్రబాబు గారు ఏం చెప్తున్నారో వినండి. ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్ను వదిలేసి 22 సంవత్సరాలు అవుతుందండి. 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత 2014లో మనం విడిపోయాం. 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్నాడు 10 ఏళ్ళు. 2014లో మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యాడు. సో హైదరాబాదుతో చంద్రబాబు నాయుడుకి, అంటే చంద్రబాబు నాయుడు పరిపాలనకు హైదరాబాదుతో తెగదంపులు జరిగి 22 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఇప్పటికీ నేనే హైదరాబాద్ అని ఇంకా రోజు ఊదరగొట్టుకుంటాడు. ఇప్పుడు కొత్తగా ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, ఒకసారి వినండి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్న అమరావతి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇటు ఎంత ఖర్చు పెడుతున్నామో దాంట్లో ఆదాయం దాని కిందనే వస్తుంది. ఆ ల్యాండ్స్ అన్ని మానిటైజ్ చేస్తాం, రేపు అమ్మితే అటువంటి. హైదరాబాద్లో ఏమైంది, ఎంతమంది ఎగతాళి చేశారు. ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే ఒక ఎకరా 200 కోట్లు, 200 కోట్లు ఒకసారి 3,000 కోట్లు 4,000 కోట్లు ఆక్షన్ వేసుకునే పరిస్థితికి వచ్చారు. వెల్త్ క్రియేషన్ చేయడం తెలియాలండి. ఒక సిటీ కడితే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఒక ఇండస్ట్రీ వస్తే, మీరు అంత మునుపు కియా సిటీ వచ్చిన తర్వాత, కియా మోటార్స్ వచ్చిన తర్వాత ఆ ఏరియా ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిందండి. నీళ్లు వస్తే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, నేషనల్ హైవే వస్తే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, నేషనల్ హైవే వస్తే ఆ పక్క పెరిగిపోతుంది వాల్యూ. దిస్ ఈజ్ వేర్ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు, మీరు నేర్చుకొని ప్రజలకు కూడా నేర్పించే పరిస్థితిలో ఉండాలి. ఇంకా అన్ఫార్చునేట్ మీరు నేర్చుకోవడం లేదు, ప్రజలకు నేర్చడం లేదు. కొంతమంది బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కరెక్టే చంద్రబాబు గారు, మీరు చెప్తేనే అందరు భోజనం చేస్తున్నారు, లేకపోతే అందరికీ భోజనం చేయడం కూడా చేత కాదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రపంచం మొత్తం రియల్ ఎస్టేట్ జరుగుతుందంటే మీ పుణ్యమా అని. ఒక ఆంధ్రప్రదేశ్ బెంగళూరులో రియల్ ఎస్టేట్ అయినా మీ పుణ్యమే, బెంగళూరులో రేట్లు పెరుగుతున్నాయి మీ పుణ్యమే, ఇంకో చోట రేట్లు పెరుగుతున్నాయి మీ పుణ్యమే. అంతే కదా మీరు చెప్పేది. 200 కోట్లు అక్కడ పోయిందని. ఇప్పుడు నేను కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతా చంద్రబాబు నాయుడిని. మైక్రోసాఫ్ట్ నేనే తీసుకొచ్చిన, సత్యనాదెళ్లకు నేనే చదువు చెప్పిన అన్నాడు. ఇప్పుడు 9 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తే ఇప్పుడు దాదాపుగా 6 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాల 2 నెలలు అయింది. ఇంకో 2 ఏళ్లలో 9 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు తీసుకొచ్చిన నువ్వు అమరావతికి ఎందుకు తీసుకురాలేదు? సత్యనాదెళ్లకు నేనే చదువు చెప్పినా అంటావు. ఇన్నిసార్లు నువ్వు అమెరికాకు పోయినావు, ఎందుకు సత్యనాదెల్లా నిన్ను ఒక్కసారి కూడా కలవలేదు? ఎయిర్పోర్ట్కి వచ్చి నిన్ను రిసీవ్ చేసుకోలేదు, వాళ్ళ ఇంట్లో నువ్వు భోజనం చేయలేదు. ఎందుకు చేయలేదు? అమరావతిలో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి? నువ్వు ఇప్పుడు హైదరాబాద్లో నేనే మొత్తం అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చినా, నేనే మొత్తం కర్త కర్మ క్రియ 2004 వరకు నువ్వు ఉన్నా కానీ ఇప్పటికి కూడా నేనే అంటావు కదా. 7 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కూడా అమరావతిలో ఎందుకు ల్యాండ్ చేయలేదు? భౌగోళికంగా అక్కడ హైదరాబాద్ అన్నది అప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన ప్రదేశం.
భౌగోళికంగా కూడా అది చాలా అనువైన ప్రదేశము అండ్ అది కాస్మోపాలిటన్ సిటీ. అక్కడ ఎప్పటి నుంచో ఇప్పుడు కంటోన్మెంట్ తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా ఎప్పటి నుంచో దేశంలోని అన్ని రాష్ట్రాల వారు వచ్చేసి నివాసం ఉన్నారు. అక్కడ అందరికీ సౌకర్యమైన ఇప్పుడు రెస్టారెంట్స్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ వాళ్లకు దే ఫీల్ దే ఆర్ అట్ హోమ్. అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి. నువ్వు ఏదో నీ సొంత టాలెంట్తో నువ్వు చేసింది ఏం లేదు. మరి 7 ఏళ్ళు అయింది, నువ్వు ఉన్న 7 ఏళ్లలో అమరావతికి ఎందుకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా తీసుకురాలేదు? ఇక్కడ ఏమీ లేవు. లేకపోగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అన్నది అంత విపరీతంగా ఇప్పుడు మాకు కొత్తగా బిల్డింగులు కావాలా, ఆకాశ హర్మ్యాలు కావాలా, మేము ఆడికి వచ్చేసి ఆఫీసులు పెట్టుకుంటాం అనేది లేదు. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏంటండి? చంద్రబాబు గారు మిమ్మల్ని అడుగుతున్నా. ఒక సముదాయం అక్కడ ఒక 500 మంది ఎగ్జాంపుల్ వర్క్ చేయడానికి వాళ్ళకు భవనాలు కావాలా, ఎవరైనా పెద్ద పెద్ద భవనాలు కడితే వాటిని అద్దెకు తీసుకోవడము, సొంతంగా భవనాలు కట్టుకొని వాళ్ళు అక్కడ ఆ ఎంప్లాయీస్తో వర్క్ చేయించుకుంటారు. కానీ కోవిడ్ తర్వాత ఏమైంది? వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఎక్కువైంది. ఇప్పుడు 500 మంది ఒకే రోజు పనిచేయాల్సిన అవసరం లేదు. 100 టేబుల్ ఉన్న సరిపోతాయి. ఒక్కొక్క రోజు 100 మంది వస్తారు. 5 రోజులు 500 మంది వర్క్ ఇక్కడికి వచ్చి చేస్తారు, మిగతా రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారని వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చరు ఎక్కువైంది. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ రంగం అనేది శాచురేటెడ్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా కొత్తగా దాంట్లో ఇంకా ఎక్కువ మందిని తీసుకొని ఇంకా ఏదైనా సాధించేది ఏముంది అనేది ప్రశ్నార్థకంగా మారింది ఏ వల్ల కానీ ఇతరత్ర కానీ, బికాజ్ వీ కీప్ ఎవాల్వింగ్. అండ్ 1998 2000లో ఉండే భూము ఈ రోజు లేదు. కాబట్టి చంద్రబాబు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కానీ అంతకుముందు హైదరాబాదు సాఫ్ట్వేర్ కంపెనీలు అట్రాక్ట్ చేసేట్టు ఇప్పుడు అమరావతి చేయలేదు. పైగా అమరావతి లేకపోతే విజయవాడ, గుంటూరు అంటే హైదరాబాద్ మాదిరి కాస్మోపాలిటన్ సిటీలు కాదు. ఇంకా అక్కడ కులగజ్జి అనేది ఎంత పీక్సుకుంటుందో అందరికీ తెలుసు. పోతానే ఇండ్లు రెంట్కి అడుగుతానే మీరు ఏమిట్లు అంటారంట. మా సైడ్ కూడా ఎప్పుడు అట్లా అనగానే వినలేదు. ఏమిట్లు అనేది మాకు లేదు. అక్కడ పోతానే మీరు ఏమిట్లు అంటారంట. ఇప్పుడు హైదరాబాద్ మాదిరి కాస్మోపాలిటన్, బెంగళూరు మాదిరి కాస్మోపాలిటన్ సిటీ అయితే ఎవరైనా వచ్చి ఉండడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అమరావతి లేకపోతే విజయవాడ అది స్పెషల్, అది సపరేట్. ఇంకా వాటిని మిగతా సిటీస్తో పోల్చలేం. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉండాలా, నేను అమరావతిలో ఉండాలంటే హైదరాబాద్లో ఉండాలనే డిసైడ్ అవుతారు ఎవరైనా. నేను బెంగళూరులో ఉండాలా, నేను అమరావతిలో ఉండాలంటే బెంగళూరులో ఉండాలని డిసైడ్ అవుతారు. ఏమన్నా ఇంకా చుట్టుపక్కల వాళ్ళు మాకు ఇంటికి దగ్గర ఉంటుందని అమరావతికి పోతారేమో కానీ వాళ్ళకి కావాల్సినట్లు గుంటూరు, విజయవాడ ఉంది. ఇంకా మళ్ళీ అమరావతికి పోయి ఆడ నివాసాలు ఏర్పరచుకొని అక్కడ మళ్ళా స్కూల్స్ డెవలప్ చేసుకొని అక్కడ అన్ని సదుపాయాలు అన్ని కలిగేంత వరకు ఉండి ఎవరుంటారు చంద్రబాబు? నువ్వు ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్ ఉన్న హైదరాబాద్లో హైటెక్ సిటీ పెట్టడం వేరు, ఏమీ లేని అమరావతిలో నువ్వు మొత్తం సిటీ అంతా బిల్డ్ చేసి ఏ ఒక్క మనిషి కూడా ఏ ఒక్క నగరాన్ని నిర్మించలేడు. ఇది రాసి పెట్టుకోండి. నగరాలన్నవి అవి ఎవాల్వ్ అవుతూ వస్తాయి. మనకు కావాల్సిన చోటంతా మనం నగరాలు నిర్మించుకోవచ్చు కదా. సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక 2500 కోట్లు పెట్టి అద్దాలు పెడితేనే అదేం పెద్ద అదంతా కదా డెవలప్ కాదు. 200 కోట్లు అవుతాయంట. పోనీ 200 కోట్లు అయిందనుకోండి, ఇప్పుడు ఎకరం ₹1,00,00,000 అమ్మిన రైతు వాడు ఎర్రిపప్పనా? ఇప్పుడు 30,000 మంది రైతులు వాళ్ళు ఆ భూములను అట్లే పెట్టుకుంటే వాళ్ళు కోటీశ్వర్లు అయ్యేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ 30,000 ఎకరాలు ఇచ్చిన రైతులు నేను అడుగుతున్నా, ఒక 4,000 ఎకరాల్లో మీ మీద ప్రేమ ఉంటే 4,000 ఎకరాల్లోనో 5,000 ఎకరాల్లోనో రాజధాని కట్టి మీ భూములు మీకే వదిలిపెట్టింటే మీరు ఇంకా ఎంత కోటీశ్వర్లు అయ్యేవాళ్ళు? చంద్రబాబు నాయుడా మిమ్మల్ని మోసం చేసింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? మనం భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకుంటే ఉత్తరాంధ్ర దెబ్బ చూశారని నారా లోకేష్ అంటాడు. 15,000 ఎకరాలు మేము తీసుకుందామని ఆ 15,000 ఎకరాలు తీసుకొని వాళ్ళ మనుషులకు ఇవ్వాలన్నది వాళ్ళ ప్లాన్. వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 2,700 ఎకరాల్లోనే చాలు అని చెప్పాడు. సో 3,000 ఎకరాలు అనుకుందామండి. మిగతా 12,000 ఎకరాలు అది రైతుల దగ్గరే ఉంది కదా. ఇప్పుడు ధరలు పెరిగితే రైతులకు ధరలు పెరుగుతాయి కదా. ఎవరు మంచి చేసినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినారా, లేకపోతే చంద్రబాబు నాయుడు మంచి చేసినాడా ఉత్తరాంధ్ర ప్రజలకి? ఎవరు మంచి చేసినట్టు? భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కడ పెడదాము, అన్ని వేల ఎకరాల్లో వద్దు, రైతులను మోసం చేయకండి, కావాల్సినంత తీసుకోండి, పరిహారం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. లేదు 15,000 ఎకరాలు కావాల్సిందే, దాంట్లో మా వాళ్ళకి ఇచ్చుకుంటాం, మేము కడాన మేమే ఎకరా ఇంతకు అమ్ముకుంటాము అని చంద్రబాబు ప్లాన్. ఎవరు నిజంగా ఉత్తరాంధ్రకు మంచి చేశారు? ఇంకా ఏందో పగటి కళలు అంటున్నాడు, ఇంకా వస్తుందంట, ఈ వస్తాయి అవి వస్తాయి అది వస్తాయి అని. ఇప్పుడు మన సుందర్ పిచ్చయ్ ఎందుకు పిలిపిలేకపోయినావు అమరావతికి? నిన్ను చూస్తే అందరూ వస్తారు కదా.
ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అండి. ఇంతకు ముందు జరిగింది ఇప్పుడు జరుగుతుందని కలలు కంటున్నాడు. ఇతనికి పెద్దగా విజనరీ అంటాడు కానీ ఐడియాలు ఉండవు, పాడుండవు. ఏదో ఇంతకు ముందు జరిగింది, అది కూడా ఆయన ప్లాన్ చేసి జరిగింది కాదు. ఆ ప్రవాహంలో ఆయన కొట్టుకుపోయాడు. కానీ ఎక్కడ ఏం జరిగినా నాదే క్రెడిట్ అని చెప్పుకునే వ్యక్తి కాబట్టి అలా నడిచింది. మళ్ళీ నడుస్తుంది అనుకోవడం అది మూర్ఖత్వం. చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్ని మోసం చేయాలని చూడకండి. ఎవరిని మీరు మోసం చేస్తున్నారు? ఆల్రెడీ మోసం చేశారంటే అమరావతి రైతుల్ని. ఇప్పుడు ఎకరా 200 కోట్లు పోయిందనుకో, అమరావతి రైతు ఎంత బాధపడతాడు? ఆ రాజధాని ఒక 4-5 వేల ఎకరాల్లో కట్టి మా భూములు మాకు నింటే మేము ఇంకా కోటీశ్వర్లం అయ్యేవాళ్ళం, అవునా కాదండి? వాళ్ళు బాధపడతారా లేదా? నేను ₹1 కోటి, 10 కోట్లకు, 30 కోట్లకు, 100 కోట్లకు నేను అమ్ముతానని నువ్వు వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నావు. ల్యాండ్ అక్విజిషన్ వేరు, ల్యాండ్ పూలింగ్ వేరు. ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం వాళ్ళకు సరైన పరిహారం ఇవ్వాలా, కానీ దానికి కొత్త పేరు పెట్టాడు ల్యాండ్ పూలింగ్ అని. అది కూడా ఇంకొక మోసం. దాని గురించి ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. కానీ చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదో పగటి కలలు కంటున్నారు. అది జరిగేది కాదు, అయ్యేది కాదు. గుర్తుపెట్టుకోండి.